ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీకందరికీ యేసునామములో వందనాలు. యేసునామములో మీకు శుభము కలుగును గాక. మీ కుటుంబములు, మీ భార్య భర్త పిల్లలు సంతోషముతోనూ సమాధానముతోనూ మంచి ప్రేమ కలిగి మీరు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. మంచిది. దేవుని సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, యేసునామంలో మరొకసారి మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ప్రభు నాకు ఇచ్చి ఉండగా అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మనం ఒక మాటను జ్ఞాపం చేసుకుందాము. మన ఇంటి అంశం, దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అని మనం చూస్తే, దేవునికి భయపడు వారికి దేవుడు మేలు చేస్తాడు. చాలామంది ఈ దినాలలో దేవునికి భయపడేవారు తక్కువైపోయారు. దేవుని యందు భయభక్తి గల వారు చాలా తక్కువైపోయారు. అయితే ఎవరైతే దేవుని భయపడతారో వారికి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడంటూ వాక్యం తెలియజేస్తూ రండి, మన వాక్యానుసారంగా మనం విందాం. నిర్గమాకాండము 1వ అధ్యాయం మనం చూస్తే 15వ వచనం, మరియు ఐగుప్తు రాజు సిప్రాపుయ అను హెబ్రీల మంత్రస్థానంతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్థాని పని చేయించు వారిని కాన్పు పీఠముల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రస్థానంలో పిలిచి, మీరు ఎందుకు మగ పిల్లను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రస్థానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చాలా చురుకైన వారు. మంత్రస్థాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని వారితో ఫరోతో చెప్పేది. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. హల్లెలూయా. అంతేకాక చూడండి, అక్కడ ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవునికి ఎవరైతే భయపడతారో దేవుడు వారికి మేలు చేస్తాడంట. అంతేకాక వంశాభివృద్ధి, హల్లెలూయా, వంశాభివృద్ధి దేవుడు కలుగజేస్తాడంటూ వాగ్దానం చేయబడి ఉంది. దేవునికి నువ్వు భయపడిన ఎడల్లా, దేవుని ప్రజలకు నువ్వు మేలు చేస్తానికి ఇష్టపడిన ఎడల్లా, దేవుని పక్షముగా నిలవడానికి నువ్వు ఇష్టపడిన ఎడల్లా, చూడండి, ఈ మంత్రస్థానంలో దేవునికి భయపడ్డారు, దేవునికి లోబడ్డారు. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన నిజమైన దేవుడు. అలాంటి దేవుని బిడ్డలకు మేము ఎలా హాని చేయగలము? అలాంటి దేవుని పక్షముగా తన బిడ్డలు ఉండగా, తన దాసులు ఉండగా, అలాంటి వారికి మేము ఎలా కీడు చేయగలము? అయ్యో, అది శాపము కదా. వారికి తెలియకపోయినా ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన మమ్మల్ని చూస్తూ అలాగ ఊరుకుంటున్నా భయపడిపోయారండి. ఈ రాజు చెప్పినంత మాత్రాన ఆ రాజు మాటకు మేము విని ఆ దేవుని బిడ్డలకు మేము అన్యాయం చేస్తే, ఆ దేవుని సేవకులకు మేము అన్యాయం చేస్తే, ఆయన గమ్మన కూర్చుంటూ అలాగే ఉండున్నా. ఆయన గొప్ప దేవుడు, సర్వోన్నతుడు అని భయపడి, దేవునికి భయపడినందున దేవుని ప్రజలకు కూడా మేలు చేయడానికి ఇష్టపడ్డారండి. మంత్రస్థానంలో మగపిల్లలు పుడితే వారిని కూడా చంపలేదు, ఆడపిల్లలు పుట్టినా వారిని కూడా చంపలేదు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు అని దేవునికి భయపడి అన్యాయం చేయకుండా, అక్రమం చేయకోకుండా, వాళ్ళ పాపము చేయకోకుండా వాళ్ళ చేతులు ముడుచుకున్నారే.
ఈ దినాలలో ఎంతమంది అయితే దేవునికి లోబడతారో, భయపడతారో, పాపం చేయకుండా దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇష్టపడతారో, దేవుడు అలాంటి వారి కుటుంబాలను దేవుడు మేలుతో నింపుతాడు. అలాంటి వారికి వంశాభివృద్ధి కలగజేస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం దేవుడు అభివృద్ధి పరుస్తాడు. నువ్వు చేసే ప్రయత్నం దేవుడు సఫలపరుస్తాడు. నీకు దేవుడు దీర్ఘాయువు క్షేమం ఇస్తాడు. సంతోషం, సమాధానం, నెమ్మదినిస్తాడు. నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాడు. నీకు కావాల్సినటువంటి జ్ఞానం దేవుడు ప్రసాదిస్తాడు. ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో తడబడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నావో, నీ పిల్లల్ని చూస్తూ ఏడుస్తున్నావో, ఉద్యోగాలు అంటూ ఏడుస్తున్నావో, ఇల్లు లేదంటూ ఏడుస్తున్నావో, నీ వారు పట్టించుకొని ఏడుస్తున్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను నీకు మేలు చేస్తాను. ఈ వంశాభివృద్ధిని అభివృద్ధి పరుస్తాడు. నువ్వు చేసే వ్యాపారమును నేను అభివృద్ధి పరుస్తాను. నువ్వు చేసే ప్రయత్నాలను నేను సఫలపరుస్తాను. నేను దీవించుతాను. భయపడవద్దు. నువ్వు నాకు భయపడితే చాలు, నేను చక్కగా మేలుతో నింపుతానంటూ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. నీ భర్త హాస్పిటల్ పాలయ్యాడని ఏడుస్తున్నావా? అప్పుల పాలయ్యమని ఏడుస్తున్నావా? ఉద్యోగం లేదని ఏడుస్తున్నావా? చాలా మందికి వివాహం జరుగుతుంది, నా కూతురు జరగలేదని ఏడుస్తున్నావా? నా కుమారునికి వివాహం కాలని ఏడుస్తున్నావా? నాకు పిల్లలు లేదని ఏడుస్తున్నావా? నా వంశం నిలబడలేదని ఏడుస్తున్నావా? ఒక కొడుకు ఉన్నాడు, వాడి కొడుకు కూడా నేను చూడలేకపోతే ఏడుస్తున్నావా? కుటుంబం అభివృద్ధి కాలని ఏడుస్తున్నావా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ వంశమును నేను అభివృద్ధి చేయబోతున్నాను. నీ వ్యాపారం అభివృద్ధి చేయబోతున్నాను. నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను. ఎక్కడైతే నువ్వు చితికపడ్డావో, ఏడుస్తున్నావో, దిక్కులేని వరకు నువ్వు ఏడుస్తున్నావో, నా దేవుడితో మాట్లాడుతున్న మాట, భయపడదు. నేను నీకు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నానంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ మాట నీతోనే మాట్లాడుతున్నాడు. అకస్మాత్తుగా నువ్వు ఏ కంటిని చూస్తున్నావో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ వ్యాపారం దీవాలు తీసిందా? అకస్మాత్తుగా కుప్పకూలినట్టుగా నీవు అలాగ కుప్పకూలిపోతున్నావా, ఏడుస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీకు దేవుడు మేలుతో నింపడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎంతైతే నష్టపోయినావో, ఎవరి మాట విని నష్టపోయి మోసపోయినావో, ఆత్మీయతలో దిగజారావో, దేవునికి నువ్వు ఎంతగా దూరం అయినావో, సంఘానికి నువ్వు ఎంతగా దూరం అయినావో, సేవకునికి ఎంత దూరం అయిపోయినావో, దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు మేలు నింపడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు నీకు కుమారుని ఇవ్వబోతున్నాడు, నీకు జాబ్ ఇవ్వబోతున్నాడు, నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు, ఆత్మీయతలో స్థిరపరచబోతున్నాడు, నీ కుటుంబానికి రక్షణ భాగ్యం దేవుడు కలగజేయబోతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని తృప్తిపరచబోతూ ఉన్నాడు. నువ్వు నాకు భయపడితే చాలు, నువ్వు నాకు లోబడితే చాలు, నా సన్నిధిలో నువ్వు జీవిస్తే చాలు, నా మార్గంలో నువ్వు జీవిస్తే చాలు, పాపము చేయకుండా నాకు లోబడుతూ నువ్వు నడిస్తే చాలు, నేను నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాను. మంత్రస్నానులు రాజుకు లోబడలేదు, రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారు, దేవునికి లోబడ్డారు. అలాగే నీవు కూడా దేవునికి లోబడుతూ, దేవునికి భయపడుతూ ఉంటే నీ హృదయాన్ని, నీ కోరికలను, నీ కుటుంబమును, నువ్వు ఏదైతే కోరిక కలిగి ఉన్నావో కోరిక దేవుడు నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థిద్దామా? ప్రభువా, వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడినావు ప్రభు, నేను నమ్ముతున్నాను. ఆయన నా హృదయాన్ని తృప్తిపరచండి, నా కోరిక నెరవేర్చండి, నా జీవితాన్ని కట్టండి ప్రభు. భార్య భర్త మధ్యలో సమాధానం లేకపోకుండావా, విడాకుల వరకు వెళ్ళిపోతున్నావా, నా జీవితం ఇంతే అంటే ఏడుస్తున్నావా, పిల్లలు పెద్దవారు అవుతున్నారు, పెళ్లి చేయడానికి చేతుగా ₹1 కూడా లేదంటే బాధపడుతున్నావా, నా భర్త త్రాగిపోతున్నాడు ఏడుస్తున్నావా, అనవసరంగా నేను ఇలాగ ఎందుకు బాధపడుతూ ఇలాగ జీవిస్తున్నాను ఏడుస్తున్నావా, చచ్చిపోతే బాగుంటుంది అంటున్నావా? భయపడవద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ పిల్లలకు దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబానికి దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు నీ వైపు తిరుగుతాడు నాన్న. దేవుడికి లోబడితే దేవుడు నీ ప్రార్థన విని ఆలకించడానికి, నీ ప్రార్థన జవాబు ఇవ్వడానికి
ప్రభు ఆశపడుతున్నాడు. ప్రార్థిద్దామా? స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, యేసు నామములో ప్రార్థిస్తున్నాం నాయన. నీకు మహిమకరముగా నీ బిడ్డలు ఎంతమంది లోబడుతున్నారు, నీకు భయపడుతున్నారు. యేసు క్రీస్తు నామములో కుటుంబం అంతా యేసు నామములో మీ ప్రేమతో మీ మేలుతో తృప్తిపరచబడి ఆశీర్వదించబడును గాక. మీ కృపతో నింపబడును గాక. ఆ కుటుంబం మీద పనిచేస్తున్న శాపములో నజరేయుడైన యేసు శక్తి నామములో బ్రేకప్ చేస్తున్న యేసు నామములో మంచి దయచేయి, సంతోషం దయచేయి, సమాధానం దయచేయి, నెమ్మది దయచేయి, ప్రశాంతత దయచేయి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి, మీ శక్తితో నింపండి. కుటుంబాన్ని తృప్తిపరచండి, బలపరచి మీ సాక్షి నిలబెట్టి రక్షణ లాంటి వారికి రక్షణ భాగ్యం దయచేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మీరు ఆత్మీయంగా బలపడుతున్నారంటే నేను నమ్ముచున్నాను. అలాగే దేవునికి మహిమకరముగా ఈ వీడియో దేవునికి మహిమకరముగా ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచును గాక. అలాగే మీకు దేవునికి మహిమకరముగా మీ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మరి నా నెంబర్ తీసుకోండి. 9000692633. మరొకసారి 9000692633. ఈ నెంబర్కి మీరు ఫోన్ కాల్ చేయొచ్చు. మీతో మాట్లాడి మీకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.